అయ్యో రామా నా మతి మార్పు సలగుండా ఇగో ఈ ముచ్చట చెప్పుడే మర్చిపోయినా. ఇప్పుడు ఈ ముచ్చట చెప్పకుండా ఇంటికి పోతే ఏమన్నా ఉన్నదా సంగతి? మా వాళ్ళు నన్ను పొట్టు పొట్టు తిడతారు. సరే ఇక అదేం లేట్ చేయకుండా ఆ ముచ్చట ఏందో చూసేవారు మీరే. ఇదే ఆ ముచ్చట వరంగల్ జిల్లా పోలీసులు చేసిన ఘనకార్యం ముచ్చట. వర్ధన్నపేటల ఎస్ఐ చందర్ సార్ పుణ్యాన రాత్రిపూట ఒక కుటుంబం రోడ్డు మీద పడవలసి వచ్చింది. అయితే ఈ అన్న కుటుంబంతో కలిసి అత్తగారింటికి పోతాండోల్లా. రాత్రిపూట పోలీసు వాళ్ళు రోడ్డు మీద బండి ఆపమన్నారు. ఆపిండట. తాగిండా లేదా అని టెస్ట్ చేసే పైపు ముంగట పెట్టి ఊదమన్నారు. ఇక ఈ అన్న ఊదలే. మిషన్ చక్కగా పని చేయలేదట. ఇద్దరు నడుమ చిన్న బైసు నడిచింది కావచ్చు. పోలీస్ సార్కు కోపం వచ్చింది. బండి నున్ను ఫోన్ను గుంజుకున్నాడు. అరే ఎంబడి పిల్లలున్నారన్న సోయి కూడా లేదు, అసలు ఆడోళ్ళు ఉన్నారన్న ధ్యాస కూడా లేదు. అవసరమా అర్ధరాత్రి పూట ఇట్లా సతాయించుడు? ఏం తరీకా? ఇక ఫోను బండి లేకపోయే వరకల్లా ఎటు పోవాలనో ఎట్లా పోవాలనో అర్థం కాక రోడ్డు మీదనే ఉన్నది ఈ కుటుంబం. అసలు ఏమైందో చెప్పుండ్రి జర మీరు. అన్న మీ దండం పెడతా కాలు మొక్తా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను కదంటే నువ్వు ఊదు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాలేదు. రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండిలో పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని. విన్నారా? అదట సంగతి. అసలు ఈ చందర్ సార్కు ఎందుకు గంతగనం కోపం? అరే తప్పు చేస్తే కేసు పెట్టాలి అంతేగాని భార్య పిల్లలతోనున్నోన్ని నర్జాం రాత్రి రోడ్డు మీద ఇడిచిపెట్టి ఆగం పట్టిస్తేందన్నట్టు. పుసుక్కున దొంగలో కంతిరోళ్ళు వస్తే ఎట్లా కథకున వాడెత్తు అని గరమైతాన్రు.